హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు పాతకాలపు నాటి చింతకాయ పచ్చడి ఎలా దంచుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎట్లాగైనా రోటి పచ్చడి రోట్లో దంచుకుంటే వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. అది మిక్సీలో మామూలుగా వేసేదానికంటే ఈ రకంగా చేసుకుంటే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అందుకని ముందుగా మీకు ఎలా తయారు చేయాలో చూస్తానండి. ఇప్పుడు కొంచెం చింతకాయలను తెచ్చుకొని ఒక 100 గ్రాముల చింతకాయలు తీసుకొని వాటిని కడిగి శుభ్రంగా ఒక క్లాత్ మీద పైన ఈనెలు తొక్కులు ఉంటాయి కదండి, అవి తీసేసి ఆరబెట్టుకోవాలి. అవి ఆరబెట్టుకున్న తర్వాత వాటిని చిన్నగా ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకోవాలి. ఒక రవ్వ పసుపు, ఓ 2 స్పూన్ల ఉప్పు తగినంత తీసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత వాటికి ముందుగానే తిరమాత కూడా వేసి పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 15 ముందుగా మనం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిరపకాయల దాకా వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే ధనియాలు ఒక రవ్వ, ఒక స్పూను పచ్చెనగపప్పు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేదాకా. దాంట్లోనే ఒక 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకొని చిటపట్లాడేలాగా ఎర్రగా వేగిన దాకా బాగా వేపుకోవాలండి. వేపినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారనివ్వాలండి. వేగిన తర్వాత అలా వేగిన తర్వాత ముందుగా మనం రోల్ అది కడుక్కొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. దాంట్లో ముందుగా కొంచెంగా చింతకాయలు వేసుకొని రోట్లో దంచుకోవాలండి. ఈ విధంగా దాంట్లోనే ఒక ఉప్పు, ఒక పసుపు కూడా వేసుకుంటూ ఉంటే మనం చింతకాయలు అనేవి తొందరగా మెదిగిపోతాయండి. తగినంత ఉప్పు వేసుకోవాలి కదా, దానికి వేసుకుంటూ దంచుకోవాలండి. చింతకాయలన్నీ కూడా బాగా కచ్చాపచ్చాగా ముందుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతకాయలన్నీ బాగా మెదిగిన తర్వాత దాన్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాక ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. మిగిలిన ఉప్పు అంతా సరిపోయిందండి. నేను 2 చెంచాలు ఉప్పు తీసుకున్నాను, సరిపోయింది దానికి. అలా బాగా దంచేసుకొని చింతకాయలు మెత్తగా దంచాలి కదా, అందుకని ముందుగా ఒకసారి తొక్కి పెట్టుకుంటే మళ్ళీ తిరమాత వేసుకున్న వాటిని దంచుకున్నాక మళ్ళీ రెండోసారి దంచుకుంటే పచ్చడి రెడీ అవుతుందండి. అందుకని ముందుగా ఇంతవరకు దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, దాంట్లో ఎండుమిరపకాయలు వేసి ముందుగా దంచాలి. అవి కొంచెం మెదిగిన తర్వాత తిరమాత గింజలు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు బాగా పొడి అవుతాయి కదండి. ఎండుమిరపకాయలు నలిగిన తర్వాత అవి తిరమాత కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచిన తర్వాత నలగాలి కదా, అవన్నీ బాగా దంచుకున్న తర్వాత చింతకాయది ఒక్కరో వేసుకొని దంచుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాం కదా, 10 పచ్చిమిరపకాయల దాకా పట్టాయండి. కారం ఎక్కువ లేవని 10 పచ్చిమిరపకాయలు వేసానండి. మీ కనుక కారం కొంచెం తక్కువ కావాలంటే తగ్గించి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కారం లేనివైతే ఎక్కువ వేసుకోండి. చిన్నగా చింతకాయలు కూడా తగినంత కొంచెంగా వేసుకొని రోట్లో బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. బాగా మరిగితేనే చింతకాయ బాగుంటుందండి తినటానికి, లేకపోతే గుచ్చుకుంటుంది కదా, అందుకని బాగా నలగాలండి. కొంచెం టైం పడుతుంది. కొంచెం సేపు దంచితే బాగానే తొందరగానే మెరిగిపోతుందండి. ఈ రకంగా చింతకాయ పచ్చడి రోట్లో నూరుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రకంగా తయారు చేసి ఒకసారి రోట్లో నూరుకొని ఎలా వచ్చిందో చూడండి.
చాలా బాగుంటుందండి. నాకు సరిపోయిందండి ఉప్పు అది. ఇంకా నేను మళ్ళీ ఏం వేయట్లేదు, తిరమాత కూడా ఇంకేం వేయట్లేదండి. డైరెక్ట్గా బౌల్లో తీసేసుకున్నాను. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.